ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. చెప్పిన సమయాన్ని గౌరవించి సకాలంలో మీరు వచ్చి మరి నాకు ఇబ్బంది కలిగించకుండా సహాయపడుతున్నారు. చాలా సంతోషిస్తున్నాను మీ సహకారానికి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుని సెలవు లేకుండా ఒకడు తృప్తిగా తిని సంతోషంగా బ్రతకటం సాధ్యం కాదు. ఆయన సెలవు ఉంటేనే మనం బ్రతికుంటాం, కడుపుకంత తింటాం, సంతోషంగా బ్రతకగలుగుతాం. ఆయన సెలవు లేకపోతే మనిషి సుఖజీవనం సాధ్యం కాదు, పట్టెడన్నం దొరికేదానికి కూడా అవకాశం లేదు. ఆ మధ్యకాలంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో కొన్ని దేశాలలో వ్యక్తులకు సమృద్ధిగా డబ్బులున్నాయి, కానీ డబ్బులు తినలేరుగా. ఆ డబ్బులు పెట్టి ఏమన్నా తెచ్చుకుందామంటే షాపులు లేవు. కనీసం ఎవరైనా తీసుకొచ్చి పెడతారా అంటే పెట్టే దిక్కు లేదు. ఎవరో కోళ్ళకి ప్రాణభయంతో అందరు ఇళ్లలో కూర్చున్నారు. నిజంగా నాకు అప్పుడు అనిపించింది, కడుపుకి పట్టెడు అన్నం దొరకాలంటే డబ్బులు ఒక్కటి ఉంటే సరికాదు, దేవుని దయ కావాలనుకున్నాను. అది అంతకుముందే తెలుసు నాకు, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాను. జేబు నిండా పైసలు ఉండగానే సరికాదు, దేవుని దయ కావాలి. దేవుని దయ ఒక మనిషి మీద ఉంటే జేబులో పైసలు లేకపోయినా వానికి అన్నం పెట్టగలుగుతాడు ఆయన. దేవుని దయ ఒక మనిషి మీద ఉంటే జేబులో పైసలు లేకపోయినా ఆయన కడుపు నిండా ఆహారం పెట్టగలుగుతాడు. ఒక రోజు నా జీవితంలో కూడా నేను అనుభవించినది. మధ్యాహ్నం వేళ ఒక 3 గంటల ప్రాంతంలో వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చాను. బాగా ఆకలి అవుతుంది. ఇంటికి వచ్చాను, నా భార్యని అడిగాను, ఆకలి అవుతుంది, అన్నం పెట్టాను. లేదంది. అన్నం లేదా అన్నాను. లేదు. ఎందుకని అన్నాను. ఏమున్నాయి, రైస్ అయిపోయినాయి, బియ్యం అయిపోయినాయి, ఉండేదానికి ఏం లేదు. మరి పిల్లలు తిన్నారా అన్నారు. ఆ కొద్దిగా అన్నం అంటే పిల్లలు తిన్నారు. పర్వాలేదులే అని వెళ్ళి మందిరంలో పండుకున్నా. ఆకలి అవుతుంది, బాగా తిరిగి వచ్చా. తపనగా ఉంది, ఆకలి అవుతుంది. పెద్దల సామెత చెబుతారు, దరిద్రానికి ఆకలి ఎక్కువ అని. అట్లుంది పరిస్థితి. కానీ లేదు ఇంట్లో. పర్వాలేదులే, దేవుని సేవలో ఒక పూట పస్తుండే అవకాశం నాకు కూడా ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అనుకొని పండుకున్నా మందిరంలో. ఒక 10 నిమిషాలకి ఓ తమ్ముడు వచ్చాడు. ఆ మధ్యనే చర్చికి వస్తున్నాడు. ఆ తమ్ముడు వచ్చి, నూతనంగా వచ్చే ఆత్మ, అన్న సెంటర్కి వెళ్దాం రా అన్నాడు. దేనికి తమ్ముడు అంటే, టీ తాగుదాం అన్నా అన్నాడు. ఇప్పుడు టీ తాగటం కోసం ఇక్కడి నుంచి సెంటర్కి పోయి మళ్ళీ రావటం ఎందుకు ఈ ప్రయాసాన్ని, నువ్వు వెళ్ళరా నాన్న, నేను కాసేపు పండుకుంటాలే అన్నా. నాకేమో ఆకలి దంచేస్తుంది. ఆ తమ్ముడు అన్నాడు, అన్నా నువ్వు వస్తావని ఇంటికాడ నుంచి ఇంత దూరం వచ్చానన్నా, రాన్న సరదాకి వెళ్ళి టీ తాగొద్దాం అన్నాడు. మళ్ళీ కొత్తగా వస్తున్నాడు కదా, మళ్ళీ ఫీల్ అయ్యి అలిగి మళ్ళీ దేవునికి దూరం అవుతాడేమో, ఏం చేద్దాం బాధలో లేచి వెళ్ళా. నా ఫీలింగ్ ఏంటంటే, నా జేబులో డబ్బులు లేకపోతే నాకు వెళ్ళబుద్ధి కాదు. ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినా, టీ స్టాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముందు నేను బిల్లు కట్టాలని ఆశపడతా. ఎందుకంటే అవతల వాళ్ళ మీద ఆధారపడి వెళ్ళామనుకో, పొరపాటున వాళ్ళు తేలేదనుకో, మన పరువు పోయిద్ది కదా. అందుకని నా జేబులో డబ్బులు ఉంటే పోతా, లేకపోతే వెళ్ళటానికి ఇష్టపడను. లేదనుకో, వాళ్ళకి ముందే చెప్తా, మీ దగ్గర పైసలు ఉన్నాయా, నా దగ్గర లేవు అని అడుగుతా. సరే, ఈ తమ్ముడిని అట్లా కూడా అడగలా నేను. ఆయన పట్టుబడుతున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, ఏనా కనీసం ఒక టీ కూడా తాపకూడదా నీకు అన్నాడు. దాన్నే ఉంది తమ్ముడు, నువ్వు అంత ఫీల్ కావాకు, వస్తాలే అని లేచి వెళ్ళా. సెంటర్ కాడికి వెళ్ళాను, హోటల్లోకి వెళ్ళాం. మనోడు టీ ఆర్డర్ ఇచ్చాడేమో అనుకున్నా నేను.
కాసేపు ఆగిన తర్వాత ఊతప్పం అని ఇంతలా ఉంటుంది అట్టు. ఊతప్పం తెలుసా? ఊతప్పం ఇంతలా ఉంటుంది అట్టు. అది ఇంకా 2-3 రకాలు, మొత్తం 3 ఐటమ్స్ తీసుకొచ్చి అందించి ఆయన నా ముందు పెట్టాడు. నేను ఆ తమ్ముడికి వెళ్ళి చూశా. ఏం తమ్ముడు టీ అన్నావు, ఇదేంటి అంటే, అన్నా నువ్వు తినన్నా అన్నాడు. తినేదానికి కాదు కదా మనం వచ్చింది, టీ తాగుదామని కదా వచ్చిందంటే, కాదన్నా నేను ఆర్డర్ చేశానన్నా, ఒట్టి టీ తాగితే ఏం బాగుంటుందన్నా, తినన్నా అన్నాడు. పర్లేదు తమ్ముడు, ఎందుకు నీకు డబ్బులు ఖర్చు, టీ అంటే నేను వచ్చాను, ఇదంతే నేను వచ్చేవాడిని కాదు కదంటే, ఏమన్నా నేను ఇప్పకూడదా, నువ్వు తినకూడదా, మళ్ళీ సెంటిమెంట్. కాదు తమ్ముడు అసలు ఇప్పుడు ఎందుకు అన్నాను. అంటే ఏంది, లోపల ఆకలి అవుతుంది, బిల్డప్ అన్నమాట. అర్థమైందా? భోంచేసే టైం అయిపోయింది కదా తమ్ముడు, ఎందుకు అన్నాను. నేను కూడా తిని పండుకున్నానన్నా, దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. నువ్వు కడుపు నిండా తిన్నావు, దైవజనుడు తిన్నాడో లేదో ఆలోచించావా అని ఆయన నాతో మాట్లాడినట్టు అనిపించిందన్నా. అందుకే ఇంక నేనేం ఆలస్యం చేయకుండా లేచి వచ్చాను, తినన్నా అన్నాడు. అది ఆహారం దొరికిందన్న ఆనందం ఏమో కానీ నా ఆకలి చూశాడు చూడు, ఎవరు పెద్ద ఆయన. ఏమిటయ్యా నీ ప్రేమ అంటే, నేను అన్నం తినకుండా పండుకున్న సంగతి నా భార్యకు నాకే తెలిసి ఎవ్వరికి తెలియదు, ఈ చిన్నోడికి కూడా తెలియదు నేను తినలేదని. మరుగై ఉండి ప్రతిదీ గమనిస్తావు, ఎంత ప్రేమ. కన్నీళ్ళు ఆ ప్లేట్లో పడుతున్నాయి. అంటే ఆహారంలో ఆనందం కాదు కానీ ఆకలి ఎటుపోయిందో, ఎంత దుఃఖం అది. ఆ దుఃఖం అంటే కంటే ఆనంద బాష్పాలు అన్నట్టు. దేవుడు జేబులో పైసలు లేకపోయినా కడుపుకంత ఆహారం పెట్టగల నమ్మకస్తుడు. హల్లెలూయా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువకను కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువకను కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా, మరువలేను నీ ప్రేమ. నా మంచి స్నేహితుడా, మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా. మరణమే మేలు సుమా. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో, దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారే కాదు, చాలాసార్లు నా ఆకలైన వేళ నా ఆహారం ఇచ్చాడు. నా వస్త్రహీనత చూసి నాకు వస్త్రం ఇచ్చాడు. ఎవరి ఎదుట నన్ను చేయి చాపనివ్వలా, ఎవరిని దేహి అని అడగనివ్వలా. ఆయన అంత నమ్మకస్తుడు. మన ఆంతర్యంలో ఉన్న ఆలోచనలు, ఆకలి, ఆశలు ఎవరికీ తెలియదు, కానీ ఆయన గుర్తించగలుగుతాడు. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, ఇన్ని అనుభవాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా,
జేబులో పైసలు ఉంటే కూడా కడుపు నిండని పరిస్థితుల్లో జనం ఉంటే, జేబులో పైసా లేకపోయినా ఆయన కడుపు నింపిన అనుభవాలు ఎన్నెన్నో. ఎవరిస్తారు నాకు? ఎవరికైనా వడ్డీకి ఇచ్చానా వసూలు చేసుకోవటానికి? నేనేమన్నా ఫైనాన్సర్నా? ఎవరు వచ్చి ఇస్తారని నాకు గ్యారెంటీ ఉంది? ఏ మనుషుని కోసం ఎదురు చూసేది? ఏ మనుషుని నమ్మేది? ఎవరు చూపవాళ్ళది, ఎవరు తిప్పల వాళ్ళే. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది? నా కడుపు చూసేవాళ్ళు ఎంతమంది? నా హృదయంలో వేదన చూసేవాళ్ళు ఎంతమంది? నా వస్త్రహీనత చూసేవాళ్ళు ఎంతమంది? నా చెప్పులు అరిగిపోయినాయో చూసేది ఎంతమంది? నా నెత్తి మీద నూనె ఉందో లేదో చూసేది ఎంతమంది? ఎవరికి పట్టిద్ది? అవునా? మాట వరుస చెబుతున్నానండి. మీరు అందరూ ఉన్నారు, ఒక మాట చెబితే ఏదైనా తెస్తారు మీరు నా కోసం, అది సమస్య కాదు. కానీ నేను చెప్పకుండా నా అవసరతలు ఎరిగి నాకు సహాయపడగలిగే వ్యక్తి ఎవరున్నారు? నీ అవసరతలు ఎరిగి నువ్వెవరికి చెప్పకుండా నీకు సహాయపడే వ్యక్తి ఎవరున్నారు అంటే మన యేసయ్యే, ఆయనే. మీ అందరికీ చాలా అనుభవాలు ఉన్నాయి, లేవా మీకు అనుభవాలు? ఎన్నోసార్లు గుండె చెదరిన వేళ ఆయన ధైర్యపరిచాడు. వ్యాధితో బలహీనపడి కృంగిన వేళ స్వస్థపరిచి నేనున్నాను, భయపడకన్నాడు. ఇక బ్రతకలేను, ఇక నాకు లైఫ్ లేదని ఎన్నోసార్లు కృంగిపోయిన టైంలో నేను ఉండలేదా అని వెన్ను తట్టి ధైర్యపరిచి, నీ శత్రువులను సైతం నీకు మిత్రులుగా చేసి, నిన్ను అవమానపరిచిన వారి ఎదుట నీ తలనెత్తి చాలా చేశాడు ఆయన, ఇంకా చేస్తాడు. నమ్మదగినవాడు. నేను అందుకే చెబుతున్నా, పైసలు ఉన్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలు. అన్నీ ఉన్నట్టే యేసయ్య ఉంటే ఇంకా లేనిదేముంది? ప్రభువు నా వాడు, ఆయన నాకున్నాడు, ఆయనే నా ఆస్తి. దైవజనుల ధీమా ఇదే, దైవజనుల ధైర్యం ఇదే. దైవజనులు ఒక్కళ్ళేనా? దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవించే మీ అందరి ధైర్యం ఇదే. ఏంటి? వెండి బంగారాలు లేకపోయినా యేసయ్య ఉన్నాడు. వేల కోట్ల కొలది రూపాయలు లేకపోయినా యేసయ్య ఉన్నాడు. అన్నిటికంటే ఆయన ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు సెలవు లేక, ఆయన దయ లేక తినేవాడెవరు? సంతోషించేవాడెవరు? తృప్తి చెందేవాడెవరు? కొంతమందికి డబ్బులు విపరీతంగా ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కానీ తిండి మాత్రం తినలేరు. ఎందుకో తెలుసా? తినకూడని జబ్బులు అన్నీ కళ్ళ ముందు ఉంటాయి, కానీ ఏది ముట్టుకోకూడదు. అదొక దరిద్రం. అవునా? జేబులో పైసా ఉన్నా లేకపోయినా ఆహారం పెట్టగలిగే దేవుడు, ఆహారం నీ కళ్ళ ముందున్నా దాన్ని తినేదానికి అవకాశం ఇచ్చే దేవుడు యేసయ్య. కాబట్టి ఆయన ఒక్కడు చాలు అని నేను అనుకున్నా. మీరేమనుకుంటున్నారు మరి? ఆయనతో పాటు అన్నీ కావాలా? ఆయన ఒకడు కావాలా? ఒక మొక్క చెప్పండి, ముందుకు వెళ్తా. ఆయన ఒకడు చాలా? సరిగ్గా చెప్పండి, ఎవరు చాలు? యేసయ్య. బా చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. నీకు చాలు, నాకు చాలు. ఎవరు చాలు? తల్లిదండ్రులుగా మీరుంటే పిల్లలు మిమ్మల్ని వదిలేసిన మీకు యేసు చాలు. పిల్లలుగా మీరుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా మీకు యేసు చాలు. నా అన్న వాళ్ళందరూ నిన్ను ప్రక్కకు నెట్టేసి ఒంటరిని చేసి వెళ్ళిపోయినా నీకు యేసు చాలు. ఎంత భయంకరమైన ఇబ్బందుల వలయంలో నువ్వు ఉన్నా నీకు యేసు చాలు. ఆ ఒక్కడుంటే సమస్తము నీ మాట వింటుంది. విజయం, జయ జీవితం నీదే.
కాబట్టి మనకెవరు చాలు? నిండు మనసుతో చెప్పండి మళ్ళీ ఒక్కసారి. చాలా బాగుంది ఈ మాట. చాలు, ఆయన ఒక్కడు మనకు తోడై ఉంటే కడుపుకి ఆహారం పెట్టడమే కాదు, సంతోషాన్ని కూడా. సరే, ఇప్పుడు మనకి యేసు చాలు అంటే మరి ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నాం అనేది కూడా మనం చూసుకుంటే చాలు. మనుషుల దృష్టికి మనం మంచిగా ఉండాలని అనుకుంటాం. ఎంత మంచిగా ఉన్నా మనకు వంకలు వస్తూనే ఉంటాయి. మనల్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అందరినీ మనం మెప్పించలేము, అందరినీ మనం ఒప్పించలేము, అందరినీ మనం సంతోషింపచేయలేము. కొన్నిసార్లు ఎక్కువ మంది చేత మనం ద్వేషించబడే అవకాశం కూడా ఉంటుంది, ముక్కుసూటిగా మనం వెళితే. అయితే మనుషుల్లో 2 రకాల మనుషుల్ని నేను చూశాను. ఒక రకమేమో మనుషుల సంతోషాన్ని, తమ సంతోషాన్ని వెతుక్కుంటూ మనుషుల దృష్టి ఎదుట జాగ్రత్తగా నడుచుకోవడానికి, మనుషుల దృష్టి ఎదుట ఆనందం వాళ్ళకి కలిగించే విధంగా నడుచుకోవటానికి తిప్పలు పడే రకం ఒక రకం. ఇంకో రకమేమో మనుషులు వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎలా ఆలోచించుకుంటే ఉంటే ఏమి, వాళ్ళు ఏమనుకుంటే ఏమి, నేను దేవుని దృష్టిలో క్రమంగా ఉండాలి, నేను దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండాలి, నేను దేవుని దృష్టి ఎదుట నా చర్యలు, నా క్రియలు చక్కదిద్దుకోవాలి, నేను ఆయన్ని సంతోషపెట్టాలి, నాకు ఆయన ముఖ్యం, ఆయన చాలు, ఆయన సంతోషం చాలు, ఆయన దృష్టిలో నేను కరెక్ట్గా ఉంటే చాలు. ఇక మనుషులు నన్ను ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్ అనే రకం రెండో రకం. మొదటి రకం చెప్పాను, దేవుడు గీవుడు పక్కన పెట్టేసి మనుషుల దృష్టిలో క్రమంగా నడుచుకుంటూ మనుషుల ఆనందాన్ని వెతుక్కునే రకం ఒక రకం. రెండవ రకమేమో మనుషుల్ని పక్కన పెట్టేసి దేవుని ఎదుట తమ జీవితాన్ని క్రమపరుచుకొని దేవుని దృష్టి ఎదుట మంచిగా ప్రవర్తించాలి, మంచిగా నడుచుకోవాలి, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తే చాలు. అలాగని దేవుడి సంతోషం, కొంతమంది ఎదుటి వాళ్ళని ఏడిపిస్తా ఎవరేమనుకుంటే నాకెందుకు, దేవుడు సంతోషపడితే చాలా అన్నయ్య అంటుంటారు, ఎదుటి వాళ్ళని ఏడిపిస్తా. అట్లా కాదు, ఎదుటి వాళ్ళని ఏడిపిస్తే ఆయన సంతోషపడతాడు. బుద్ధి తక్కువ పనులు చేస్తా మనుషులు ఏమనుకుంటే ఏమి లే అన్నయ్య, దేవుడు అనుకోవాలి, దేవుడి దృష్టిలో మనం కరెక్ట్గా ఉండాలి. అరే, దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండాలని మనుషుల ముందు నువ్వు చెడిపోయిన కార్యక్రమాలు చేస్తే దేవుడి దృష్టికి ఎట్లా కరెక్ట్ అవుతావు? కాదు కదా. అంటే నేను చెప్పే కోణం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎంత మంచిగా నడుచుకున్నా, ఎంత జాగ్రత్తగా అడుగులేసినా కొంతమందికి మనం ఇష్టంగా, ఏం పెద్దయినా కొంతమందికి నచ్చమండి. మనం ఏడిశారు, వాళ్ళకి నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత. ఇప్పుడు ఆదివారం మీ చుట్టాలు వస్తున్నామని ఫోన్ చేశారు, అబ్బాయి ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఈరోజు రావద్దు అన్నావు, మాకు ఈరోజు తప్పితే ఇంకో రోజు కుదరదు అన్నారు, కుదిరినప్పుడే రాండి అని ఫోన్ పెట్టేశావు, వాళ్ళకి మండిద్దా లేదా? అన్నమాట చెప్పుకుందాం. ఏమనిపిస్తుంది? ఇదేవడరా, కనీసం చుట్టం పక్కం కూడా లేకుండా ఈరోజు మాకు సెలవు దొరికేదే ఈ పూట, అయితే ఈ పూట రావద్దు అంటాడే, భిక్షగాళ్ళకి చెప్పినట్టు చెప్పాడే అని కొంతమంది అసహించుకుంటారు. ఇంకెన్నడూ కూడా వాడి ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటారు. ఎందుకు? వాళ్ళు వస్తామన్న రోజు నువ్వు సమయం ఇవ్వలేదు కాబట్టి ఫీలింగ్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, అబ్బో ఎప్పుడు రానోళ్ళు అసలు వస్తామంటే అంతకంటే కావాల్సింది ఏముంది, భలే పని, నేను రాండి ఒక పూట ఆదివారం ఏముందిలే, వచ్చే వారం పోతాలే అని దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషుల సంతోషం కోసం, వాళ్ళ దృష్టి ఎదుట క్రమంగా ఉండేదానికోసం ఆలోచన చేసుకొని దేవుణ్ణి పక్కన పెట్టే పరిస్థితి కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఏమో ముక్కుసూటిగా చెప్పేస్తారు, ఈరోజు దేవుని సన్నిధిలోకి ఉండాలయ్యా నేను, మీరు వీలైతే మరో రోజు రండి, కుదిరినప్పుడే రండి, ఆదివారం పూట మాత్రం నేను మీకు సమయం ఇవ్వలేను అని నువ్వు బ్లంట్గా చెప్పావు అనుకో, కొంతమందికి నచ్చదు, ఏడిశారు. ఇట్లా కొన్ని విషయాలలో మనం మనుషులకు నచ్చం. మనమేం తప్పు చేశామా? వాళ్ళ దగ్గర ఏమైనా దురుసుగా ప్రవర్తించామా? వాళ్ళు ఏమైనా దూషించామా, ద్వేషించామా? కుదరదన్నాం.
దానికి నచ్చం వాళ్ళకి. ఆ కోణంలో నేను చెప్తుంది. కొంతమంది బుద్ధి తక్కువ పనులు చేసి దేవుడు చూడాలి, దేవుడికి తెలుసు అంతా దేవుడే అని మాట్లాడుతుంటారు. ఇట్లా కాదు, ముందు చెప్పిన కోణం అర్థమైంది కదా అట్లా. కాబట్టి కొన్నిసార్లు మనం దేవభక్తిలో ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు కొంతమందికి అది చాలామందికి మనం అభ్యంతరకారణంగా అనిపిస్తాం. అయినా అనవసరం. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, నీ మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి. నేనైతే మనుషులు ఏమన్నా అనుకొని దేవుని దృష్టి ఎదుట జాగ్రత్తగా నడుచుకోవాలని ఆశ కలిగి ఉన్నా. మరి మీరు ఎవరి దృష్టి మీకు కరెక్ట్గా ఉండాలా? మనుషుల దృష్టి, దేవుని దృష్టి? అవకాశం ఉన్నంత వరకు మనుషుల దయ కూడా దేవుని దయ యందును మనుషుల దయ యందును యేసు వర్ధిల్లెను అనుంది. కొన్నిసార్లు మనుషుల దయ చూపకపోయినా పర్వాలా, దేవుడి దృష్టిలో మనం యుక్తంగా నడుచుకొని దేవుని దయ ఉంటే చాలు అని మనకందరికీ కూడా ఒక స్థిర తీర్మానం ఉండాలి. దేవునికి మహిమ. మనుషులు నన్ను మెచ్చుకోపోని ఒప్పుకోపోని నా దేవుడు నన్ను గూర్చి హర్షిస్తే చాలు, ఆనందపడితే చాలు అని. ఇలా దేవుని దృష్టికి మంచిగా, బాగా వినండి, ఇక పాయింట్లోకి వస్తున్నా. దేవుని దృష్టికి మంచిగా నడుచుకోవాలి అనే ఆశ ఏ హృదయంలో ఉందో, ఎప్పటికప్పుడు నేను చెప్పాను ఇందాక రెండో రకం వాళ్ళని, వీళ్ళు ఎప్పటికప్పుడు ఏం వెతుక్కుంటారో తెలుసా? వాళ్ళ సమస్త ప్రవర్తనలో నేను దేవుని ఎదుట కరెక్ట్గా ఉన్నానా లేదా, దేవుని ఎదుట జాగ్రత్తగా ఉన్నానా లేదా, దేవుని దృష్టికి మంచిగా ఉన్నానా లేదా, ఒక వ్యక్తిని క్షమించే విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ, క్రియల విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, సాయపడే విషయంలో కానీ, ఈ పని నేను చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఇలాగ నేను ఉంటే దేవుడు ఆనందపడతాడు, ఇది నేను కొంచెం కోపపడ్డాను, దీన్ని బట్టి దేవుడు కొంచెం బాధపడతాడు, నొచ్చుకుంటాడు, నేను కొంచెం ఇబ్బందిగా మాట్లాడాను, ఇది దేవునికి గాయం కలిగించింది, నేను క్షమాపణ అడగాలి. అట్లాగా ప్రతి సందర్భంలోనూ, జాగ్రత్తగా వినండి, ప్రతి ఘట్టంలోనూ తన్ను తాను విమర్శించుకుంటూ దేవుడు ఏమనుకుంటున్నాడో నా గురించి, దేవుడు సంతోషంగా ఉన్నాడా నన్ను బట్టి అని ఎప్పటికప్పుడు దేవుని దృష్టి ఎదుట మంచిగా ప్రవర్తింపగోరిన వాని విషయంలో దేవుడు ప్రత్యేక దృష్టి నిలుపుతాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, చిన్న పెద్ద వృద్ధుడు ఎవరైనా కావచ్చు, దేవుని దృష్టి ఎదుట నేను మంచిగా నడుచుకుంటున్నానా లేదా అని ఎప్పటికప్పుడు తన్ను తాను విమర్శించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, తన సమస్త ప్రవర్తనలో దేవునికి దుఃఖం కలిగించకుండా జాగ్రత్తగా నడుచుకొన ఆశపడే వారి విషయంలో ఆయన ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడని బైబిల్ చెప్తుంది. మనుషుల్ని పట్టించుకోరు. ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన ఇష్టపడతాడా నేను ఇలాగుంటే, ఆయన దుఃఖపడతాడా? అవతలోళ్ళు బరి తెగించి రోడ్డెక్కి కూశారు, వాళ్ళని చూసి నాకు కూడా కోపం వచ్చి నేను కూడా బండబూతులు తిడదాం అనిపించింది. నేను కూడా రోడ్డెక్కి అలాగా కూస్తే, బూతులు మాట్లాడితే నన్ను బట్టి దేవుడు సంతోషపడతాడా? ఆ చర్యను బట్టి నేను దేవుని దృష్టికి ఇష్టడు కాగలుగుతానా? నేను ఓర్చుకుంటే ఆయనకి ఇష్టం, నేను సహిస్తే ఆయనకి ఇష్టం, నేను క్షమిస్తే ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయనే చూడండి, వాడు అన్యాయంగా మాట్లాడుతున్నాడు, నా నోరు కొట్టి, నా కడుపు కొట్టి కూడా అన్యాయంగా మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడుగా, చూడండి, నేను ఆయనకే అప్పచెప్తా. నన్ను అంటే దేవునికే స్తోత్రం అని
నేను వాని వలె ప్రవర్తించను, దేవుని దృష్టి ఎదుట నేనున్నాను, నేను జాగరూకుడనై ఉంటాను. యోసేపుకి అవకాశం వచ్చింది, తప్పు చేసే అవకాశం. మనం చెప్పే లాజిక్లు ఎన్నో చెప్పుకోవచ్చు. యోసేపు ఆ యవ్వనస్తుడిని కదండి, శోధించబడ్డానని చెప్పొచ్చు తప్పు చేసి. ఎవరు? పోతీఫెరో భార్యతో. లేదండి యజమానురాలు కదా బలవంత పెట్టిందండి, లేకపోతే ఇబ్బంది పెడతానని బెదిరించిందండి, తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చిందండి, లాజిక్ చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. లేకపోతే జైల్లో వేయిస్తానందండి అని చెప్పొచ్చు. తప్పు చేయకపోతే ఇట్లా అందండి అని వంక అడ్డం పెట్టి తప్పు చేయొచ్చు. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక్క మాట చూడండి, ఆ మాట ఏముంటుందో. ఆదికాండంలో ఈ మాటనే కోట్ చేస్తాడు యోసేపు. 39:9. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనము చూడండి ఒకసారి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. చూసారా? నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని దృష్టి ఎదుట పాపం కట్టుకుంటానో, నా దేవుడు చూస్తున్నాడో, ఆయన నన్ను దృష్టించుచున్నాడు, నా నడతలను బాగుగా కనిపెట్టుచున్నాడు. రేయ్, నా సంగతి నీకు తెలీదు, నిన్ను జైల్లో పడేటట్టు చేస్తా, పర్వాలేదు, దానికైనా నేను ఇష్టపడతా. నువ్వు నన్ను జైల్లో వేస్తే నేను దేవుని ఎదురు యథార్థంగా ఉన్నాను కనుక ఆయనే నన్ను విడిపిస్తాడు, నా ధైర్యం. కాబట్టి నీ చేతనైంది చేసుకో, నేను మాత్రం ఈ దరిద్ర కొట్టు పని చెయ్యను. నేను దేవుని ఎదుట, ఆయన దృష్టి ఎదుట క్రమంగా నడుచుకోవాలి, దేవునికి విరోధంగా పాపం చెయ్యను. మీ ఐగుప్తోళ్ళు అనుకుంటున్నావేంది నేను? మీ ఐగుప్తోళ్ళు అనుకున్నావేంది నన్ను? ఎట్టబడితే అట్ట గడ్డి తినే చేష్టాలు చేయటానికి. మీ ఐగుప్తోళ్ళు కాదు, ఇశ్రాయేలీయుడను, యాకోబు కుమారుణ్ణి, ఇశ్రాయేలు కొడుకును నేను, జీవము గల దేవుని సేవకుని సంతానము నేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠితుణ్ణి, ప్రత్యేకింపబడిన వాణ్ణి. నీకు దేవుని భయం లేదు. ఐగుప్తోళ్ళకి దేవుని భయం ఉండదు. అబ్రహాం చెప్తాడు శారాతో, ఈ స్థలం ముందు దేవుని భయం లేదమ్మా, నువ్వు నా భార్యనని చెప్పావంటే నన్ను చంపి నిన్ను తీసుకొని పోతారు, ఇక్కడ దేవుని భయం ఉండదు దరిద్రులకి, కాబట్టి నీవు నా చెల్లెలని చెప్పు అన్నాడు. గుర్తుంది కదా మీకు అబ్రహాం ఏం చెప్పాడో? దేవుని భయము లేని మనుషుడని అనుకుంటున్నావా తల్లి నన్ను? నేను దేవునికి భయపడువాడనో, ఏ నరుడు చూడకపోవచ్చు, ఆయన కనిపెట్టుచున్నాడని నేనెరుగుదును. బా, కక్కుర్తి బుద్ధి ప్రదర్శించలా, దేవుని దృష్టికి మంచిగా నడుచుకున్నాడు. మరి దేవుడు ఏం చేశాడు? దేవుని దృష్టి ఎదుట ఒకడు క్రమముగా నడుచుకుంటే, దేవుని సంతోషాన్ని ఒకడు వెతికితే, దేవుని ఎదుట తన అడుగులను జాగ్రత్తగా వేస్తే, దేవుని ఎదుట నిందారహితముగా నడుచుకుంటే వానికి ఏం ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని బైబిల్లో రాశాడు. వాటిల్లో మొట్టమొదటిది ఇప్పుడు మనం చదువుకున్న వచనం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అన్నాడు. లాభం నంబర్ 1, దేవుని దృష్టి ఎదుట మంచిగా నడుచుకునేటువంటి వ్యక్తికి, ఎప్పటికప్పుడు దేవుని సంతోషాన్ని వెతుక్కునే వాడికి దేవుడు ఇక్కడ 3 సంగతులు వాగ్దానం చేస్తున్నాడు ప్రసంగిలో. మొట్టమొదటిది జ్ఞానమును, తెలివిని, ఆనందమును అన్నాడు. జ్ఞానము, తెలివి, ఆనందం 3. జ్ఞానం, తెలివి 2 ఒకటి కాదా? తొందరగా చెప్పండి. జ్ఞానం, తెలివి 2 ఒకటి కాదా? ఒకటా కాదా? కాదా? జ్ఞానం అంటే ఏంది? తెలివి అంటే ఏంది? చెప్పండి. జ్ఞానం అంటే ఏంటి? తెలివి అంటే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జ్ఞానముతో ఒకడు ఒక వస్తువుని తయారు చేస్తాడు, పనితనపు జ్ఞానంతో. ఒకడు వస్తువుని తయారు చేయడానికి పనితనపు జ్ఞానం అవసరం. అయితే జ్ఞానంతో వస్తువు అయితే తయారు చేయగలుగుతాడు, ఆ జ్ఞానం అంతవరకు ఉపకరిస్తుంది. దాన్ని మార్కెట్లో అమ్మాలి, లాభం పొందాలంటే తెలివి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పెద్దయినా జ్ఞానంతో ఒకడు ఒక వస్తువు తయారు చేయొచ్చు, ఒక్కొక్కడు తయారు చేస్తాడు, కానీ అమ్ముకోవడం చేత కాదు. ఏంది అటు చూస్తారు? కష్టపడి వ్యవసాయం చేస్తాడా పాపం రైతు? తన జ్ఞానం, మన విద్యనంతా ఉపయోగించి పంట పండించి విస్తారమైన కాయలు తెస్తాడా? అమ్ముకోవటానికి తెలివి ఉండదు, తెలివి ఉన్న అవకాశం ఉండదు. తెలివి గల్లోడు దాన్ని కొంటాడు, కొని పాపం కష్టపడ్డోడికి ఎంత లాభమో కూర్చొని దాన్ని ఇంకొకటికి అమ్మేవాడికి అంతే లాభం. వానికి జ్ఞానం ఉంది కానీ అమ్మేదానికి, కానీ వీనికి అది తయారు చేసే జ్ఞానం లేదు, కానీ అమ్ముకునే తెలివితేటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ వేరియేషన్ అన్నమాట, జ్ఞానం తెలివి. కొంతమందికి పనితనపు జ్ఞానం ఉంటుంది, వస్తువు సమకూర్చగలుగుతాడు, రెడీ చేయగలుగుతాడు, కానీ అమ్ముకోవడానికి తెలివితేటలు ఉంటాయి. కానీ దేవుని దృష్టికి మంచిగా నడుచుకునే వానికి, ఇది కూడా వినండి, ఇంకొక మాట కూడా ఉంది. కొంతమందికి మంచి జ్ఞానం ఉంటుంది, మంచి అనుభవజ్ఞులు, మంచి తెలివితేటలు కూడా ఉంటాయి, కానీ ఈ రెండు ఉండి కూడా ఏడుపు కొట్టు బతుకుతుంటారు. వాళ్ళే అంటుంటారు, నాకు మంచి సబ్జెక్ట్ ఉంది గురు, సబ్జెక్ట్ ఉంది బ్రదరు, మంచి జ్ఞానం ఉంది, మంచి తెలివి ఉంది, ఏందో నా బతుకంతా ఏడుపుతోనే పోతుంది అంటారు. అవునా? అట్లాంటి వాళ్ళు లేరా? నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆనందమయమైన జీవితం లేదు. కానీ దేవుని దృష్టికి ఒకడు మంచిగా నడుచుకుంటే ఈ మూడు నేను వానికి ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానం ఇస్తాను, తెలివినిస్తాను, ఆనందకరమైన జీవితాన్ని కూడా. అవి రెండు ఉండగానే సరికాదు, ఆనందకరమైన జీవితం కావాలి కదా. కావాలంటే చూడండి, ఆ మాట కూడా ఉంది అక్కడే. అదేందన్నా తెలివి గల్లోడికి జ్ఞానం గల్లోడికి ఎందుకుంటుంది అన్న ఆనందకరమైన జీవితం అంటే? ఇటు పక్క చూడండి, 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడెను, వడిగల వారు పరుగులో గెలవరు. మరి ఎవడు గెలుస్తారు? మరి వడిగా పరిగెత్తే వాడే కదా గెలవాలి, కానీ వడిగలవాడు పరుగులో గెలవడు. బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. అదిగో చూసావా, జ్ఞానం ఉండగానే సరికాదు, జ్ఞానం గలవానికి అన్నము దొరకదు. బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. అదుగదుగదుగదుగో తెలివి గలవానికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. అబ్బా, ఇవన్నీ అదృష్టవశము చేత కాలవశము చేత అన్నాడు. అదృష్టం అంటే అన్యులు అనుకున్నట్టు, అబ్బా ఎంత అదృష్టమో, అబ్బా వాడికి కాలం కలిసి వచ్చిందిరా అంట. అవునా? విచిత్రం చెప్పనా? తెలివి గలవాడికి అన్నం దొరకదు, అనుగ్రహం దొరకదు. జ్ఞానం గలవానికి అన్నం దొరకదు, తెలివి గలవానికి అనుగ్రహం దొరకదు. వడిగలవాడు పరుగులో గెలవడు, బలవంతుడు యుద్ధములో విజయం పొందడు. వాస్తవంగా లోక ప్రకారం ఆలోచించుకుంటే పరుగులో గెలవాలంటే మంచి వడిగా పరిగెత్తేవాడై ఉంటే గెలుస్తాడు, యుద్ధంలో గెలవాలంటే వాడు బలవంతుడై ఉంటే యుద్ధంలో గెలుస్తాడు. ఇవన్నీ వాస్తవంగా మనం వెతుక్కున్నాయి. కానీ దేవుడు అంటాడు ఇవి ఉన్నా కాదు అబ్బాయి అంటాడు. ఎందుకనంటే ఇవన్నీ వాడి బలం, వాడి వడిగా పరిగెత్తే స్థితి, వాడి జ్ఞానం, వాడి తెలివిలో లేవురా, ఇవన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి అంటాడు దేవుడు. అదృష్టవశము చేతనే కాలవశము చేతనే వానికి లభించును అన్నాడు. ఇంతగా అదృష్టం అంటే ఏంటి, కాలము అంటే ఏమిటి అంటే, ఈ అదృష్టం అన్నా కాలము అన్నా ఈ రెండు పేర్లు తగినవాడు దేవుడే.
తెలుసా మీకు? అదృష్టము అన్నా కాలము అన్నా ఆయనే. కాలం దేవుడు ఎట్లా అవుతాడు అంటే చెప్పాడుగా, నేనే ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. ఆది అంతం అనేది కాలమా కాదా? కూటం ప్రారంభం, కూటం ముగింపు, కూటం ఆది, కూటం అంతం. ఏమయ్యా, ఇది కాలం. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కూడా ఉంటుందండి. 22:13 తొందరగా. నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. అద్దుకో, ఆది అంతం అనేది ఒక కాలం. ఆది అంటే ప్రారంభం, అంతం అంటే ముగింపు. ఈ మధ్యలో, ఈ ఆది అంతం మధ్యలో ఉన్న ఒక కాలం. కానీ ఈయన తను గూర్చి తాను ఏం చెప్పుకుంటున్నాడు? నేను కాలమును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే కాలమును, నేనే అదృష్టమును. ఆయన ఎట్లా అదృష్టం అవుతాడు? బాయ్ దా సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయం చూసారా? చూడండి, ఇక్కడ జ్ఞానము అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన గూర్చి తాను ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? 17వ వచనం నుంచి చదువు. 8:17 నుంచి చకచక. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. చూడండి, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. అబ్బా అంటే పెద్దది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. అబ్బా ఎవరండి ఈయన? ఎవరైనా అసలు నన్ను ఎవడైనా కనుగొన్నాడంటే, నన్ను సంపాదించుకున్నాడంటే ఇక వెండి బంగారాలు కంటే కూడా మించిన సంపద వాడు కలిగి ఉన్నట్టే అన్నాడు. అంటే ఇంతకీ ఈయన గారు ఒకడికి దొరికితే ఇక వాడు అదృష్టవంతుడు అన్నమాట. ఏందండి, ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? ఈయన గారు ఒకడికి దొరికితే ఇక వాడు అదృష్టవంతుడే. అంటే తన్ను గూర్చి తాను జ్ఞానం అని చెప్పుకుంటున్నాడు, తన్ను గూర్చి తాను అదృష్టం అని చెప్పుకుంటున్నాడు. నేను ఒకడికి దొరికితే వాడు అదృష్టవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరా అదృష్టం? యేసే. యేసు మనకు దొరికితే ఇక అదృష్టవంతులమే మనం. యేసును కనుగొనని వాడు, యేసును కలిగి ఉండని వాడు, యేసును గుర్తెరగని వాడు, సకల సంపదలు కలిగిన వాడైనా దురదృష్టవంతుడే, దరిద్రుడే. యేసు ఒక్కడిని ఒకడు గాని కలిగి ఉంటే వాడు అదృష్టవంతుడు. ఎంత అదృష్టవంతుడు అంటే ఇహమందును పరమందును కూడా వాడు శాశ్వత అదృష్టాన్ని స్వతంత్రించుకున్నాడు. కాబట్టి జ్ఞానం ఉన్నంత మాత్రాన పని కాదు, తెలివితేటలు ఉన్నంత మాత్రాన అనుగ్రహం దొరకదు, జ్ఞానం ఉన్నంత మాత్రాన అన్నం దొరకదు. అవి రెండూ ఉన్నా ఒకడికి ఆనందకరమైన జీవితం కావాలంటే నా గుప్పెట్లో ఉన్నాయి, అవి 3 ఇచ్చేవాడిని నేనే అన్నాడు దేవుడు. వద్దులే, వినపడవలే, ఎందుకు కష్టం. ఆ గ్లౌజులు మళ్ళీ చినిగిపోతాయి. అర్థమైందా? నంబర్ 1. కాబట్టి జ్ఞానము, తెలివి, ఆనందమయమైన జీవితం ఎవరికి ఇస్తానన్నాడు? దేవుని దృష్టికి మంచివాడైన వానికి. ఎవరి దృష్టికి మంచివాడు? అది 1. 2, దేవుని దృష్టికి మంచివాడైన వాడికి దాచిపెట్టే పని పనికి మాలినోడికి అప్పచెబుతాడంట. మనం ఏదో ఇబ్బంది పడే పని లేదు, జుట్టు బిక్కునే పని లేదు. మనం ప్రశాంతంగా దేవుని సంతోషపెట్టుకుంటూ దేవుని దృష్టి ఎదుట జాగ్రత్తగా నడుచుకుంటూ పోతే మనకి ఎప్పుడు ఏం కావాలో మొత్తం రెడీ చేసే పని పనికి మాలిన వాళ్ళకి అప్పచెబుతాడంట దేవుడు.
కింద ఉంది చదువు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వారిని కిచ్చుటకై అబ్బా ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అది పాపాత్ములు దాచిపెడతా ఉంటారు. ఈ పాపాత్ములు దాచిపెట్టేదంతా ఎవరికి ఇవ్వటానికో తెలుసా? మనకి ఇవ్వటానికేనంట. మనకంటే మళ్ళీ మనందరికి అనుకున్నారు, మనకంటే దేవుని దృష్టికి ఇష్టలగు వారికి. అది మిస్ కావద్దా బాబు? ఎవరికి? జ్ఞానము, తెలివి, ఆనందమయమైన జీవితం ఎవరికి? దేవుని దృష్టికి మంచివానికి. ఇప్పుడు పాపాత్ముడు దాచిపెట్టి కూడబెట్టేది ఎవరికి అందుద్దంట? పనికి మాలినోళ్ళు దాచిపెట్టే పని మన కోసమే చేస్తున్నారు. వాళ్ళకి అప్పచెప్పాడంట డ్యూటీ, మనకు దాచిపెట్టే డ్యూటీ. ఎవరికి? దేవుని దృష్టికి ఇష్టలైన వాళ్ళు. వాళ్ళు కష్టపడి దాచిపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అది వాళ్ళ పని కాదంట. మీరు ప్రశాంతంగా ఉండండి నాయన, వాడు దాచిపెడుతున్నాడు, అదంతా మీకే. వాడు కుప్ప పెడుతున్నాడు రా, పోగేసుకున్నాడు, కానీ వాడు తినడం పాడలేదు. వాడికి అట్లా పెట్టా, వాడంతా పోగు చేసుకుంటా ఉంటాడు, చివరికి అది నీకే ఇచ్చిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవైతే నా దృష్టి ఎదుట జాగ్రత్తగా ఉండు, నీవు నాకు ఇష్టముగా నడుచుకో, నీకెందుకు, నేను చూసుకుంటాగా నీకన్నాడు. ఇదే మాట సామెతల గ్రంథం 28:8 కూడా ఉంది. చూడండి, తొందరగా చూడండి. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకుని వాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ఎవరిని కరుణించు వాని కొరకు? దేవుని దృష్టికి ఇష్టడైన వాడు ఏం చేస్తాడో దరిద్రులను కరుణిస్తూ ఉంటాడు. దరిద్రులను కనికరించి వాళ్ళకి చేయి జాపే మనసున్న వానికి ఇచ్చే పని పాపాత్ముడికి అప్పచెప్పాడంట. అంటే పాపాత్ముడు కూడబెట్టి కనికరం గల్లా దేవునికి ఇష్టడైన వానికి ఇస్తే, వీడేమో మొత్తం దరిద్రులకు పంచుతూ ఉంటాడంట. కొట్టు చప్పట్లు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమర్థమైంది? మనకు ఆస్తులు అంతస్తులు లేవని జుట్టు పీక్కోవాల్సిన అవసరం ఏం లేదు. మొత్తం మనకు దాచిపెట్టే పని వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు, రాత్రి పగళ్ళు తేడా లేకుండా మొత్తం పోగు చేస్తున్నారు. అంటే అట్లా కూడా మనం వాళ్ళ దానికి ఆశించినట్టు ఉంటుంది. కానీ ఎవరు ఆశించారేంది? మనం ఎవరిది ఆశించలేదే, మనం ఆయనకి వెళ్ళి చూస్తున్నాం. ఎవరిది ఎలా ఏం చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి మనకు అందేది మనకు అందిస్తాడు ఆయన. ఎంతమందికి నమ్మకం ఉంది? అయితే మనం ఏం చేస్తే, ఒకవేళ మనం ఆయనకి ఇష్టలుగా లేకుండా మంచివారుగా లేకుండా ఉన్నాం అనుకో, మనం దాచిపెట్టేది కూడా వాళ్ళకి వెళ్ళిద్ది. ఎవరికి? దేవునికి ఇష్టలైన వాళ్ళకి వెళ్ళిద్ది. హలో అబ్బా, లోకులు దొరకదంటే మనకు ఆనందమే. మనం తేడాగుంటే మనది అటుపోయిద్ది. అందుకే మనది పోకున్నట్లు, మనది బీదలకు దక్కున్నట్లు మనం దేవుని ఎదుట సత్ప్రవర్తన, మంచిగా ఆయన దృష్టి ఎదుట మంచిగా నడుచుకొనొచ్చు ఆయనకి ఇష్టమై ఉండాలి. ఓకే, అప్పుడు మనకు అన్నీ కూడా ఆయన రెడీ చేసి పెడతాడు. చూడండి, ఆ మాట కూడా ఉంది కీర్తనల గ్రంథంలో. మనకు టైం లేదు, ఏం చేద్దాం. 127వ కీర్తన 3వ వచనం ఒకసారి చూడతాముడా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. 2వ వచనం చదువు, లేకపోతే మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు, కష్టాజితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకి ఇష్టమైన వారు నిద్రపోయినా సరే వాళ్ళకి కావాల్సింది మొత్తం ముందుగానే రెడీ చేసి పెడతాడు. అవునా? ఎంతమందికి ఈ విషయంలో నమ్మకం ఉందండి? కొంతమంది ఏం బాధపడతారో, మాది అన్యాయంగా దోచుకుంటున్నారు అన్నయ్య, మాది అన్యాయంగా తీసుకున్నారు అన్నయ్య, మాది అన్యాయంగా. ఎక్కడికి పోయింది పిచ్చిదానా? వాడు దాచిపెట్టి ఏదో ఒక రూపంలో నీకే ఇచ్చిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు కూడబెట్టి నీ కడుపు కొట్టినా సరే వాడు నీకే ఇంకా 1 కాదు 4 గంటలు దక్కేటట్టు దేవుడు చేస్తాడు.
దేవుని ఎదుట యథార్థంగా నడుచుకుంటూ, ఆయన దృష్టి ఎదుట నువ్వు ఆయనకి ఇష్టంగా నడుచుకుంటూ అన్యాయం అయిపోయానని ఫీల్ అవ్వద్దు. నీకు అన్యాయం చేసేవాడు ఎవడో, అన్యాయం చేయాలనుకున్నవాడే అన్యాయం అయిపోతాడు. నీకు అన్యాయం జరగదు, నీ దేవుడు న్యాయకర్త. ఆ భయమే వద్దు నీకు, అసలు ఆ దిగులే వద్దు. అన్యాయం చేస్తే చెయ్యిని దోచుకొని ఎంత దోచుకుంటాడో వాడి గతి ఉంటుంది. ఇక రేపు మొత్తం నీకు అప్పచెప్పాల్సిందే యేసు నామములో వాడు. నమ్మదగిన దేవుడు మన దేవుడు. అయితే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలా? పెద్దగా చెప్పండి. మన లెక్కలు మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? నంబర్ 1 జ్ఞానమును, తెలివియు, ఆనందమయమైన జీవితమును ఆయన దృష్టికి మంచివారుగా ఉన్న వారికి దేవుడు ఇస్తాడు. రెండవది వచ్చేసి మనకు కావాల్సినదంతా కూడా ఆయన పాపాత్ముల చేత సమకూర్చ ఏర్పాటు చేశాడు. అర్థమైందా? 2 మనం మెంటల్ టెన్షన్ పడే అవసరం లేదు. కొంతమంది అనవసరంగా ఆందోళన పడుతూ ఉంటారు. దేవుడు అంటాడు, ఎందుకు నేను పురమాయించాలి, రెడీ అవుతుంది అంటాడు. నీకు ఇచ్చేవాడిని రెడీ చేశారు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నిద్రపో, నువ్వు హాయిగా అంటాడు. వాళ్ళతో మాట్లాడతాడు దేవుడే. నీకు సాయం వచ్చేస్తుంది ఎట్లా ఒకట్లా, ఆయన చేస్తాడు. ఇక 3వ మాట చదివేసి నేను ముగిస్తా. కందలాడి మీరు కూడా వెళుదురుగానే. అదే ప్రసంగి గ్రంథము దేవుని దృష్టికి 7వ అధ్యాయము 26వ వచనం చదువు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిను. అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. మనకేం కావాలండి? ఒక్క మాట చెప్పండి మీరు, మనకేం కావాలి? జ్ఞానము, తెలివి, ఆనందమయమైన జీవితం, అవసరానికి సహాయం మనకు కావాలి. 4. 5వది, ఈ లోకం చేత పట్టబడకుండా, ఈ లోక మాలిన్యం అంటకుండా బతికినంత వరకు భద్రంగా బతికి ఊపిరి పోగానే ఆయన రాజ్యానికి చేరాలి. అవునా? ఇహలోక మాలిన్యంలో మునిగి తేలిన వాడు ఆ లోకం చేరగలుగుతాడా? ఆ లోకం కావాలంటే ఈ లోకాన్ని విసర్జించాల్సిందే. ఏమయ్యో విసర్జించాలా? లేకపోతే ఇది అది 2 కావాలా? అట్ట కుదరదు. కొంతమంది సండే స్కూల్లో చిన్నోడంట, ధనవంతుడు లాజరు స్టోరీ టీచర్ గారు చెప్పి ఒకడిని లేపిందంట. లేరా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే, నేను లాజర్ లాగా ఉండాలనుకుంటున్నానండి అన్నాడంట. శబాష్, కూర్చోరా. ఇంకొకడిని లేపిందంట, నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నారా? నేను లాజర్ లాగానే ఉండాలనుకుంటున్నానండి అన్న. శబాష్, కూర్చో. ఇంకొకడిని లేపిందంట, నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నారా అంటే, నేను భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడిలాగా, చచ్చిపోయాక లాజర్లాగా ఉండాలనుకుంటున్నానండి అన్నాడు. వాడి తెలివి చూసావా? భూమి మీద ఉన్నప్పుడేమో ధనవంతుడిలాగా ఉండాలి, చచ్చాకేమో లాజర్లాగా ఉండాలి. ఎట్లా కుదురుతుంది అది? కానీ వీడి ఆలోచన చూడు. అంటే భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడిలాగా అన్నీ అనుభవించాలి, చచ్చాక మళ్ళా లాజరు పోయినట్టు అబ్రహామున అనుకున్న కొన్ని. అట్లా కుదురుతురా? భూమి మీద ధనవంతుడిలాగా ఉండి చచ్చాక పాతాళంలో యాతన పడాలి. ఎందుకో తెలుసా? వాడికి సర్వసంపదలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు, ఎదుటి వాడికి ఇచ్చే బుద్ధి లేదు. వాడు తింటాం, వాడి బొర్ర చూసుకోవటమే తప్ప ఎదుటోడు తిన్నాడా లేదా, ఇంటి వాకిట పడున్నాడు, జబ్బుతో ఉన్నాడు, వాడి ఆకలి తీరిందా లేదని పట్టించుకోవాలా. ప్రేమ లేకపోతే ఎంత కోపమో దేవునికి. నీ దగ్గర లేకపోతే అడగడు, ఉంచుకొని కూడా దాచుకున్నావంటే పిచ్చ కోపం ఆయనకి. ప్రేమ చూపించాలి, వాళ్ళే ఇష్టపడతాడు. ప్రేమ కలిగిన మనసు అంటే ఎదుటి వాళ్ళకి దాతృత్వంతో చెయ్యి జాపి కనికరం చూపే మనసు అంటే ఎంత ఇష్టమో యేసయ్యకి. దేవునికి మహిమ కలుగును గాక. కుదరదు అట్లా. కొంతమంది అట్లా ఉంటారు అన్నమాట, భూమి మీద ధనవంతుడిలాగా సత్యాక లాజర్లాగా. అట్లా కుదరదు. ఆ లోకం కావాలనుకుంటే ఇహలోకాన్ని కఠినంగా విసర్జించి అవసరమైతే ఎంత నష్టాన్నైనా పొందడానికి ఇష్టపడాలి. అంతేగాని ఇది అది 2 సొంతం కావు. కాబట్టి ఆ లోకం మనం చేరాలి. ఇది 5వ సంగతి.
జ్ఞానం, తెలివి, ఆనందకరమైన జీవితం, అవసరానికి సహాయం, 4తో పాటు ఇహలోక యాత్ర ముగిగాని ఏ లోకం? ఆ లోకం చేరాలంటే ఇహ సంబంధమైనటువంటి మాలిన్యం ఏది అంటకుండా తప్పించుకోవాలి. యేసు రక్తం చేత శుద్ధీకరించబడ్డాం. దాని తర్వాత కూడా మళ్ళీ లోకం మనల్ని వెనక్కి లాగి దేవునికి దూరం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. దాని గురించే ఈ ప్రసంగి 7లో మాట్లాడాడు. అక్షరార్థంగా స్త్రీ అని కాదు. అర్థమైందా? ఉరుల వంటి మనసును, బంధకముల వంటి చేతులను గల స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకుందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. అంటే అప్పుడు ఆడవాళ్ళందరూ తేడానే. అప్పుడు మనం ఆయన మీద కేసు రాయాల్సి వచ్చింది. ఆ వచనానికి అర్థమైంది, ఆడవాళ్ళందరూ తేడా అని. ఆడవాళ్ళు ఉరుల వంటి మనసును, బంధకాల వంటి చేతులు కలిగి ఉన్నారా? మరి అట్లయితే ఆడవాళ్ళలో కూడా భక్తురాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది? అక్కడ చెప్పినటువంటి స్త్రీ అక్షరార్థంగా స్త్రీ కాదు, మహాబబులోను వేశ్య. అంటే ఈ లోకం. యాకోబు రాసిన పత్రిక 4 తొందరగా చదువు, అయిపోయింది. మనల్ని దేవునికి శత్రువులను చేసే స్త్రీ ఈ స్త్రీ. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అద్దుకో. ఈ లోకము మహాబబులోను వేశ్య. ఈ లోకము మహాబబులోను వేశ్య. దానితో కలగా పొలగమై దాని మాలిన్యం అంటించుకుంటే మనము దేవునికి శత్రువులం అవుతామని చెప్తున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అద్దుగో, ఈ లోకముతో స్నేహము చేయగోరితివా దేవునికి శత్రువు అయిపోతావు. మనల్ని దేవునికి శత్రువులుగా చేయటానికి ఈ లోకం అనే స్త్రీ ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుందంట. ఈ లోకం అనే స్త్రీ పురుషుల్నే కాదు, స్త్రీలనే కాదు, అందరినీ లాగడానికి ట్రై చేస్తుంటుంది. రా ఏం దేవుడు రా, నీతి, న్యాయం, దేవుడు, పరిశుద్ధత, పాపం, పుణ్యం అంటే ఒక దారి అయ్యావు, బరి తెగించో. ఇంకెక్కడుంది నీతి? ఇంకెక్కడుంది? అంత నీతిగా బతికావు, మరి నువ్వు నమ్మావు, అతనే జీవితం అనుకున్నావు. మరి ఏం చేశాడు? నీ కళ్ళ ముందే తెచ్చి ఇంకొక ఆమెతో కాపురం పెట్టాడు. అట్లాంటి వాడి ముందు ఇంకా నువ్వు నీతిగా బతికేదేంది? వాడికి బుద్ధి రావాలంటే వాడి కళ్ళ ముందు నువ్వు కూడా తప్పు చేయి, అప్పుడు చస్తాడు ఊరేసుకొని. రా అంటది లోకం. లాజిక్ చూపిస్తుంది, తర్కిస్తుంది, ఒప్పిస్తుంది. నాశనం అయిపోయిన వాడు ఒక్కడితో పోక మళ్ళీ నిన్ను కూడా నాశనం చేయటానికి ఆకర్షిస్తుంది. స్త్రీని వదిలిపెట్టదు, పురుషుణ్ణి వదిలిపెట్టదు. అనేక రకాలుగా, అనేక కోణాలలో మనల్ని చెరబట్ట చూసేటువంటి లోకముతో స్నేహము, దేవునితో వైరం. ప్రసంగి 7లో చెప్తున్నాడు, దేవుని దృష్టికి మంచివారైన వారిని దేవుడట దాని చేతుల్లో పడకుండా తప్పిస్తాడట. పాపాత్ములైన వారు దాని చేత పట్టబడతారు. దేవుని దృష్టికి మంచివారే ఆయనకి ఇష్టలుగా ఉన్న వాళ్ళని దాని ఉరిలో పడకుండా తప్పిస్తాడట. కాబట్టి ఈ మేలులు, ఈ లాభాలన్నీ నీకు కావాలా వద్దా? నాకు కావాలన్నా. ఎంతమందికి కావాలి చెప్పండి? నేను 2 చేతులు ఎత్తుతా. నాకు కావాలి. రైట్, ఏం కావాలి? దేవుడు చెప్పిన ఇవన్నీ కావాలా అన్నా? అవి వచ్చినా రాకపోయినా నేను ఆయన దృష్టికి మంచిగా, ఆయనకి ఇష్టడుగా, ఇష్టరాలుగా ఉంటే నాకు అంతే చాలన్నా. ఇక మనుషులు నన్ను ఎంత తిట్టుకొని, ద్వేషించని, 100 మాటలు చెప్పుకొని నా గురించి నాకు అనవసరం. నేను ఆయన దృష్టికి మంచిగా ఉంటే చాలన్నా అని నువ్వు జాగ్రత్త పడితేవా, ఇవన్నీ నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఓకే, దేవుడు ఏముందిలే అని చెప్పని లోకస్తులు, లోక సంబంధమైన వ్యక్తుల ఇష్టాన్ని, వాళ్ళ దయను కోరి నువ్వు పరిగెత్తితివా, ఇవన్నీ నష్టపోతావు. చివరికి శూన్యంగా మిగులుతావు. చివరికి దేవునికి శత్రువు అవుతావు. ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో. చెప్పండి, ఏమవుతారు? ఏదో ఒకటి అవుతారా? ఎలాగుండాలనుకుంటున్నారు? పెద్దగా చెప్పండి. జనం వచ్చారు, మళ్ళీ లేట్ అవుతుంది. చెప్పండి. దేవునికి, ఇంకా దేవుని దృష్టికి మంచివారుగా
ఎప్పటికప్పుడు ప్రతి అడుగులో చూసుకోండి. ప్రతిరోజు సాయంత్రం మోకాళ్ళు వేసేటప్పుడల్లా ఈ రోజంతట్లో ఎక్కడన్నా తండ్రిని బాధ పెట్టానా, ఎక్కడన్నా నా చర్యల చేత ఆయన ఆయాసపరిచానా, ఎక్కడన్నా దేవుణ్ణి దుఃఖపెట్టానా, మోకాళ్ళు వేసిన ప్రతి ఘట్టంలో మనం ఆలోచించుకోవాలి. మొట్టమొదట ఇదే ఆలోచించుకోవాలి. ఎక్కడన్నా ఆయన దుఃఖపెట్టిన ఘట్టం తెలిసి తెలియక జరిగితే వెంటనే ఒప్పుకొని, నన్ను క్షమించు తండ్రి, బాధ పెట్టానయ్యా, మరోసారి జరగకుండా జాగ్రత్త పడతానయ్యా అని మారు మనసు పొందాలి. తీర్మానం చేసుకొని ఆయన్ని క్షమాపణ వేడుకొని ఆ తర్వాత విషయాలు ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు మోకాళ్ళు ఉన్నా ముందు మోకాళ్ళుని అదే చూసుకుంటా. ఈరోజు మొత్తంలో ఎక్కడన్నా బుద్ధిహీనంగా అడుగులేసానా, ఎక్కడన్నా పొరపాటు పడ్డానా, ఎక్కడన్నా అతిశయించానా, ఎక్కడన్నా ఘనత నాశించానా, ఎక్కడన్నా మనుషుల్ని విమర్శించానా, ఎక్కడన్నా ఎదుటి వాళ్ళ కంటే నన్ను మంచిగా యోగ్యునిగా చూసుకున్నానా, ఎక్కడన్నా ఇతరులతో పోల్చుకున్నానా, ఎక్కడన్నా అది ఇది ఇట్లా అన్నీ వెతుక్కుంటా. నా మాటల చేత ఎవరు నన్ను అభ్యంతర పెట్టానా, గాయపరిచానా, పొరపాటు మాట్లాడానా, అన్నీ ఒక నిమిషం అన్నీ చూసుకుంటా. ఎక్కడన్నా తేడా పడిందా వ్యవహారం అని అన్నీ చూసుకొని, ప్రభా ఫలానా దగ్గర కొంచెం అడుగు జారింది, క్షమించు నాయన నన్నని ఆ బ్యాలెన్స్ అంతా విమర్శించుకుంటా. మనల్ని మనమే విమర్శించుకునేట తీర్పు పొందకపోదు. మోకాళ్ళు ఉన్న ప్రతి ఘట్టంలో కూడా ప్రతి లోపాన్ని ఒప్పుకొని ఎప్పటికప్పుడు మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా, ఆయనకి ఇష్టమైందిగా ఉండున్నట్లు జాగ్రత్త పడితే మా దేవుని సంపద అంతా మనదే. లేండి పైకి లేండి, మనం ముగించుకుందాం. దేవుని దయ లేకుండా ఏమన్నా పొందగలమా? తెలివిగలవాడికి అనుగ్రహం దొరకదు, జ్ఞానవంతుడికి అన్నం దొరకదు, వడిగలవాడు పరుగులో గెలవడం. మరి ఇదంతా జరగాలంటే ఎవరి వశంలో ఉంది? యేసయ్య వశంలో ఉంది, ఆయన చేతిలో ఉంది. దరిద్రుణ్ణి ఘనుడిగా చేయగలడు, వెర్రివాణ్ణి జ్ఞానవంతునిగా చేయగలడు, చక్రవర్తిని పశువులా కూడా మార్చగలడు. నెబుకద్నెజరు అతిశయపడ్డాడు, ఈ బబులోను వైభవం అంతా నా మహిమ కదా అని. ఈ మాట నువ్వు అనుకున్నందుకు, దేవుణ్ణి మహిమపరచినందుకు 7 ఏళ్ళు పశువులాగా నువ్వు అడవిలో బతుకుతావని స్వరం వినపడింది. ఏ జనాన్ని చూసి అతిశయపడ్డావు, ఆ జనమే నిన్ను తరుముతారు. 7 ఏళ్ళు నీకు గతి కలిగింది. తర్వాత నీ బుద్ధి మారి నీవు పశ్చాత్తాపడతావు, అప్పుడు తిరిగి నీ మొదటి స్థితి నీకు వస్తుందని దేవుని స్వరం వినపడింది. అంటే చక్రవర్తి 7 ఏళ్ళు పశువులాగా మారిపోయాడు. అంటే చక్రవర్తిని పశువులాగా మార్చగలడు, గొర్రెలు కాసుకునే దావీదుని మహారాజును చేయగలడు. ఆయన చేతిలో ఉందే, ఉండాల్సినంత ఆయన దగ్గర ఉంది. ఆయన ఒక్కడిని వదిలిపెట్టి ఇక మిగిలిన అన్ని తిప్పలు పడుతుంటాం మనం. తిక్కల వ్యవహారం కదా ఇది. ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఎదుట మన జీవితాలు క్రమపరుచుకుందాం. నిశ్చయంగా దేవుని సహాయం మనదే.